రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రాజెక్టు పనుల్లో జరిగిన అవినీతిపై సిబిఐ కేసు నమోదు చేసింది. పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ పనుల్లో నిధులు దుర్వినియోగమయ్యాయని బిహెచ్ఎల్ విజిలెన్స్ విభాగానికి చెందిన అడిషనల్ జీఎం హరీష్ కుమార్ గుప్తా సిబిఐకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించిన సిబిఐ 7 ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. 2017 నుండి 2022 కాలంలో 800 మెగావాట్లలో 2 యూనిట్లకి సంబంధించిన పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఫిర్యాదు చేశారు. సుమారు 35 కోట్లు పక్కదారి పట్టాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ పవర్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ పనులు నిర్వహించినటువంటి బిహెచ్ఎల్ సంస్థలో దాదాపు 35 కోట్ల అవినీతి జరిగినట్లు ఆ సంస్థ ఉన్నతాధికారులు గుర్తించడం జరిగింది. సంస్థ 2017 నుంచి 2022 నాటికి దాదాపు 800 మెగావాట్ల 2 యూనిట్లను నెలకొల్పేందుకు ఈ సంస్థ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. ఇందులో పనిచేస్తున్నటువంటి 7 ఉద్యోగులు భారీ అవినీతికి పాల్పడినట్టుగా ఆ బిహెచ్ఎల్ సంస్థ గుర్తించింది. ఏదైతే లెక్కల్లో తేడాలు రావడంతో ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ ఏసీబీ సంబంధించినటువంటి సిబిఐ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు మాత్రం మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. దాదాపు 35 కోట్ల అవినీతి సంబంధించినటువంటి అంశాలపైన విజిలెన్స్ విభాగానికి చెందినటువంటి అడిషనల్ జీఎం హరీష్ కుమార్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే సిబిఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అధికార దుర్వినియోగం, అదేవిధంగా నేరపూరిత కుట్ర, ఫోర్జరీ, చీటింగ్ పాల్పడ్డారని చెప్పి సంస్థ ప్రతినిధి ఫిర్యాదు చేయడంతో వారు 7 అధికారుల పైన కేసు నమోదు చేశారు. బిహెచ్ఎల్ సంబంధించినటువంటి అధికారి హోదాలో ఉన్న వారంతా కూడా ఏకమై 7 ఉద్యోగులు దాదాపు సంస్థకు సంబంధించినటువంటి 35 కోట్ల నిధులన్నీ కూడా పక్కదారి పట్టించారు, చాలా చీటింగ్ చేశారు సంస్థ అని చెప్పి వారిపైన అభియోగంతో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. సంస్థను మోసం చేయాలనే ఉద్దేశంతోనే కోల్కతాకు చెందినటువంటి మెస్సర్ బ్రిడ్జ్ అండ్ రూప్ కంపెనీ దాని కాంట్రాక్ట్ మెస్సర్స్ పవర్ ఇన్ఫ్రాస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు కొంతమంది ఉద్యోగుల భాగస్వామ్యం ఇందులో ఉందని చెప్పి బిహెచ్ఎల్ ప్రతినిధులు ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే 35 కోట్ల అవినీతి బిహెచ్ఎల్ లో పనిచేసే ఉద్యోగులు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు మాత్రం కొనసాగిస్తుంది. ఇందులో ఇంకా ఏవైనా నిధులు దుర్వినియోగం జరిగాయా, ఇంకా ఎవరైనా ఉద్యోగుల పాత్ర ఉందనేది మాత్రం సిబిఐ విచారణలో వెల్లడే అవకాశం కనిపిస్తుంది. బిహెచ్ఎల్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులే ఆ సంస్థకు టోకరా వేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే సిబిఐ విచారణలో ఇంకా ఎంతమంది పైన కేసు నమోదవుతుందో చూడాల్సింది. థాంక్యూ సతీష్.